వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రశ్నపత్రం కాపీయింగ్ వ్యవహారంలో మైనర్ తో పాటు మరో 2 అరెస్టు. వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్. రామగుండం ఎమ్మెల్యేపై మకాన్ సింగ్ ఎద్దుకు ఆరోపణలు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రశ్నలు. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పట్టాలను అందజేసిన అంతర్గాం మండల తహసీల్దార్. మిర్యాలగూడలో మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్. కిరాణా షాప్లో సిగరెట్ కోసం ఘాతుకానికి పాల్పడిన దుండగులు. 10వ తరగతి వార్షిక హిందీ పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహారంలో ఒక బాలుడితో పాటు మరో 2 నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో మైనర్తో పాటు 18 సంవత్సరాల మౌటం శివగణేష్, కమలాపూర్ గ్రామము బూరం ప్రశాంత, మాజీ విలేకరి ఆరెపల్లి, హాసన్పర్తి మండలము హనుమకొండ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ వివరాలను వెల్లడిస్తూ నిందితుల్లో ఒకడైన మైనరు ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష రాస్తున్నాడని అన్నారు. తన మిత్రుడికి సహాయం చేయడం కోసం 10వ తరగతి హిందీ పరీక్ష జరుగుతున్న సమయంలో కాపీయింగ్ కి పాల్పడ్డాడని తెలిపారు. ఎగ్జామ్ స్టార్ట్ అయింది 9:30కి స్టార్ట్ అయింది. 9:45కి ఫోటో తీశారు. బయటకు వచ్చింది అంతా కూడా మనకి టైమింగ్స్ మీకు చెప్పాను. సో ఇది 9:59కి వస్తుంది. గ్రూప్లో వచ్చేటప్పటికి మనకి 10:46కి వీడియో గ్రూప్లో వస్తుంది. దాని ముందు ఇది 9:59కి పాస్ చేస్తాడు. వాడు సీను అనే శివగణేష్ అనే అతను ఎస్ఎస్సి గ్రూప్లోకి 9:59కే పోస్ట్ చేస్తాడు. సో ఇది అంటే ఇక్కడ హౌ డిస్టార్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే దాన్ని ఎలా వీళ్ళు దీన్ని తప్పుగా తీసుకెళ్ళి ప్రజల్ని ఒక రకమైనటువంటి గందరగోళం చేయడానికో లేకపోతే తల్లిదండ్రులు గందరగోళం చేయడానికో ఈ మెసేజ్ అతని ఫోన్లో దొరికింది మనకి. బ్రేకింగ్ వరంగల్ జిల్లా వరంగల్లో ఎస్ఎస్సి హిందీ పేపర్ లీక్. ఉదయం 9:30 లీక్ అయిన ప్రశ్నాపత్రం. వరుసగా 2వ రోజు ప్రశ్నాపత్రం లీక్. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. ఎస్ఎస్సి స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో ప్రత్యక్షమైన హిందీ ప్రశ్న పత్రం అనేది ఇతనే తయారు చేస్తాడు. మెసేజ్ తయారు చేసి ఇతనే బ్రేకింగ్ అని చెప్పి పెడతాడు. పెట్టిన తర్వాత ఈ మెసేజ్ని చూస్తే కనుక అక్కడ కొంతమంది మీడియాకి సంబంధించిన వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న కొంతమంది బ్యూరో చీఫ్స్ వాళ్ళకి పెడతారు. ఈవెన్ బండి సంజయ్ గారికి కూడా పెడతారు. బండి సంజయ్ గారికి 11:24కి పెట్టడం జరుగుతుంది. మీడియాకి సంబంధించిన కొంతమందికి 11:19కి పెట్టినట్టు మనకి వస్తున్నది. సో ఇట్లా చూస్తే కనుక ఇతను అందరికీ కూడా ఇక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు మనకి ఇక్కడ ఇతని ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ చాట్స్ తోటి మనకి అర్థమవుతుంది. రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిరంతరం కృషి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు అసత్యపు ఆరోపణలు చేయడం తగదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. అంతర్గాం మండలంలోని విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్యం కోసం మెడికల్ కళాశాల, నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు, ఈ ప్రాంత నిరుద్యోగుల ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఐటీ పార్కు మంజూరుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే చందర్పై మకాన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అతి దగ్గరగా ఉండి కేబినెట్ హోదాలో పనిచేసిన మకాన్ సింగ్ ఈ ప్రాంతం అభివృద్ధి కోసము ₹1 అయినా చూపించాలని డిమాండ్ చేశారు. మీరు పెద్ద నాయకులని మేము అనుకున్నాం, కానీ ఇంత మాల ఉన్న వాళ్ళు కూడా స్థిరపరచుకుని రాజకీయంగా తెలుసుకోండి. మీరు ఒక మాల అంటే ఏంటిదంటే మాకు మాలేసిన వాళ్ళు తెలిసేది. మాల అంటే ఒక నిషేధితంగా ఒక కుటుంబంలో కూడా ఒక తమ్మునితోటి కూడా అబద్ధం కానీ ఇంట్లో భార్యను కూడా నేను అనుకున్న విషయం ఉంటే మేము కనబడకుండా ఉండే భక్తులు బదిలేదు. ఆ స్వామి ఒక 108 రోజులు వేసుకున్న వ్యక్తిగతంగా మాలను భరించి మాత్రం ఇది బాగా దురదృశ్యం అని మంచితనం చెడుకు, కానీ ఇంత మాలను అనుకున్న మంచిది కాదని కోరుకుంటున్నాను. మంచిది వ్యక్తిగా ఈ ఎంబడున్న శనుడు చేయడం నువ్వు అందరినీ చెడగొట్టుకుంటున్నావు. నీకు నువ్వే వాళ్ళు ఏ రోజు ఎంత పెంచుకుంటారో అంత నష్టపోవాలని చెప్తుంది. కానీ ఎన్నుకున్న చెడు పురుగులతో నువ్వు మంచి పేరు పోగొట్టుకొని ఇలా చేసడానికి మాలను అనుకును రాజకీయాన్ని ఒడినే పెంచుకోవాలి. మాల మీద ఏంటో నష్టపోతుంది, మాలేస్తారు కూడా వేయచ్చలేదు. మీ మామస్వామి పెద్ద టెంపుల్ కట్టించాడు కాదు, మామస్వామి అన్నస్వామి ఆ టెంపుల్ విషయంలో గుర్తుకొస్తలేదు మాలంటే.
తెల్లారంగా పోయేటోడు మన మానసం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మక్కన్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను అంతర్గాం మండల బీఆర్ఎస్ పార్టీ మరియు ప్రజాప్రతినిధులు ఉపఖండంతో ఖండిస్తూ ఈరోజు పార్టీకే ఎన్నికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని వచ్చి సింగరేణి స్థలాల్లో మేము పట్టాలు ఇచ్చినప్పుడు కోరుకంటి చందర్ సాధారణ కౌన్సిలర్ అని చాలా తక్కువ చేసి మాట్లాడినారు. అంటే వెటకారంగా మాట్లాడినటువంటి మాటలకు మేము తీవ్రంగా జవాబిస్తున్నాం. ఆ రోజు సాధారణమైన కౌన్సిలర్ కాబట్టే సాధారణ జీవితాన్ని ప్రజలల్లో గడిపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఏవన్గా కేసులలో ఉంది. సుమారు 120 కేసులను మోసి 48 రోజులు 50 రోజులు జైలు జీవితం, దాంట్లో 15-16 రోజులు భార్యతో పాటు సతీ సమేతంగా జైలు. అట్లా తను ఉద్యమ నేపథ్యం నుంచి పెరిగినవాడు, కష్ట సుఖాలు తెలిసినవాడు కాబట్టి ఆ రోజు సాధారణ కౌన్సిలర్ ఈరోజు అసాధారణమైన ఎమ్మెల్యేగా నిన్ను ఎక్కడ పనికిరాకుండా చూపిస్తూ నీ వల్ల ప్రజాపాలన నీకు చేతగాలని చూపిస్తూనే ఈరోజు వార్డులను కానీ ప్రతి గ్రామాలను కానీ ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాడు, ప్రజల అవసరాలు ఏంటియో తెలుసుకొని ఏం చేస్తే వీళ్ళ అవసరాలు తీరుతాయనే ఆలోచన చేసి అన్ని విధాల ప్రజలందరికీ ఉపయోగపడే విధానమైన పనులను తాను ఎంత కష్టమైన సాధ్యం కాని పనిని కూడా చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి మా యొక్క గౌరవ ఎమ్మెల్యే చంద్రన్న గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం, కనీసం ఆ వ్యక్తి ఏ రకంగా పనిచేస్తానని చూసినా చూడకుండా సరే నువ్వు మాట్లాడడం కావచ్చు, కానీ ప్రజలందరూ నమ్మే దైవ భక్తితో ఉండే మాల వేసుకున్నా కూడా అలా మాలను విమర్శించి మాట్లాడడం, మాల వేసుకున్న స్వాములను విమర్శించి మాట్లాడే అంత పెద్దవాళ్ళు మీరు. అలాంటి మాటలు మాట్లాడడానికి మీకు కొద్దిగానైనా ఏమైనా ఆలోచన రాలేదు? అట్లాంటి మాటలు మాట్లాడే ముందు ఎలాంటి ఆలోచన రాలేదా అన్న మీకు? అట్లాంటి మాటలను మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకెప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడితే మాత్రం మేమైతే ఊరుకునేది లేదు. మరొకటి ఇంకొకటి, మేము దైవభక్తులు, నేను గత 19 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నాం, మాకు కూడా దైవభక్తి ఎక్కువే. ఇలాంటి మాటలు మాట్లాడితే మేము కూడా ఊరుకునేది లేదు. గత 2 రోజుల క్రితం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ గారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కోరుకంటి చందర్ గారి మీద ఒక మాల గురించి తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. వారికి ఈ మాల గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా, అయ్యప్ప స్వామి మీద భక్తి ఉన్నా ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. బహుశా మీరు ఆస్తికులు కాదు, నాస్తికులు అనుకుంటా. మీరు ఏనాడు కూడా తెల్లారి 3 గంటలకు లేచి పూజ చేసిన దాఖలాలు మీ జీవితంలో, మీ ఇన్ని సంవత్సరాల జీవితంలో ఉన్నాయా? ఒక అయ్యప్ప మాల వేయడం అంటే ఎన్ని నియమ నిబంధనలు ఉంటాయో మీకు తెలుసా? ప్రభుత్వ స్థలాల్లో 126 చదరపు గజాల పైన స్థలంలో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్న లబ్ధిదారులకు అంతర్గాం మండల తహసీల్దారు కత్రోజు వేణుగోపాలు పట్టాలను అందజేశారు. ఇండ్లకు క్రమబద్ధీకరణ చేయడం కోసము ఇటీవల ప్రభుత్వము 59 జీవో జారీ చేయడంతో దరఖాస్తులు చేసుకున్న అంతర్గాం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ లంబాడి తండాకు చెందిన బదావతు విజయ, గోలివాడ నివాసి ఎండి గౌసియా బేగము, అంతర్గాం నివాసి ఎండి అబ్దుల్ హకీం, అంతర్గాం నివాసి మాడ రవీందర్ రెడ్డి, అంతర్గాం నివాసి నూతి చంద్రమౌళిలకు ఇటీవల ప్రారంభమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలను అందజేశారు. మిర్యాలగూడ రామచంద్రగూడెంలోని శ్రీనిధి కాలనీలో శ్రీ లక్ష్మీ కిరాణా షాప్లో సిగరెట్ కోసం వచ్చిన 3 వ్యక్తులు చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు. ఇందులో ఒకరు సిగరెట్ కోసం వచ్చి మహిళ మెడలో ఉన్న 3 తులాల పుస్తెల తాడును లాక్కొని బైక్ పై 3 వ్యక్తులు పరారయ్యారని బాధితురాలు తెలిపారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ 2 టౌన్ సిఐ ఏ నరసింహారావు
సీనియర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి దొంగతనం జరిగిన ప్రదేశానికి వచ్చి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూనికాన్ చెప్పింది. యూనికాన్ 3 days నుంచి వస్తున్నట్టు సార్ రెగ్యులర్ గా సిగరెట్ కోసం. 3 days నుంచి రెగ్యులర్ సిగరెట్ కోసం వస్తున్నట్ట. మధ్యాహ్నం వస్తే ఏందయ్యా మధ్యాహ్నం వస్తుంది నేను ఎండకు నాకు పని కాలేదన్న అంటే ఆంటీ సెంట్రింగ్ పని గాబర్ గాబర్ అవుతుంది కూల్ డ్రింక్ తీసుకోవాలి. నా పేరు లక్ష్మి సార్. ఇంత లావుండు మాదే సరిగి ఇట్లా పోతున్నాయి. ఇంకకు ఒకడేం బండి మీద గుర్తుడు ఇద్దరు ఒకడేమో ఆడ నిలబడి ఒక బండి మీద గుర్తుడు ఒకడు వచ్చింది ఇక గుంజుకొని పోయిండు. ఇక ఎన్ని కింద బయటపడ్డాడు. రోజు వస్తురమ్మా ఇడికి 3 రోజులు ఏంది వస్తురు రోజు అని అంటే మేము ఈ సెంట్రింగ్ పని చేస్తున్నాం ఎండ ఉందని వస్తున్నాం. నేను పైన ఉన్న ఆడికి తెలుగే మాట్లాడి లాగుండ్రు సార్ వాళ్ళు సార్ గుంజుకొని ఇట్లా పోయి ఇట్లా వేరు సార్ వేమలపల్లి రోడ్ ఇట్లనే ఉరికిరు సార్. నేను అమ్మటి ఆడదాకా ఉరికినా కూడా వెనకకు మల్లుకుంటా పోలే సుజాత. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలము మోహినికుంట గ్రామంలో హనుమాన్ దీక్ష స్వాములకు సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు నివాసంలో పూజలు జరిగాయి. స్వాములు ప్రత్యేక పూజలు చేసి స్వాములకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, ఆయా గ్రామ సర్పంచులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు సేకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బాజిరెడ్డి జగన్ ఎన్నికయ్యారు. పట్టణంలోని బృందావనం గార్డెన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర కమిటీ ద్వారా జరిగిన ఈ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన బాజిరెడ్డి జగన్కి టీఎస్డబ్ల్యూసీ డీసీ చైర్పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు కొండా దేవన్న, కన్వీనర్ బండి పద్మ, గుమ్మడి సుధాకర్, కసర తులసి, జిల్లా ఐడీసీఎంఎస్ సాంబారి మోహన్, మహిళా కమిషన్ మెంబర్ సుధం లక్ష్మి, మాజీ మేయర్ సుజాత, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,
నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కూడా మన ప్రజాప్రభుత్వం నేరుగా పైసా ఖర్చు లేకుండా ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో ఈరోజు గ్రామాలను కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. భారతదేశంలో ఏ ఊర్లలో అన్ని ఊర్లలో నర్సరీలు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. అన్ని ఊర్లలో శ్మశానాలు కట్టుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్షిప్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ ఆవరణంలో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో యూకేజీ నుంచి ఫస్ట్ క్లాసు, 5 నుంచి 6వ తరగతి క్లాసుకు వెళ్తున్న సందర్భంగా పిల్లలకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లలను వేదికపై వెరైటీగా సత్కరించారు. అనంతరము విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎరువుల కర్మాగారం జనరల్ మేనేజర్ సతీష్ కామత్, పాఠశాల ప్రిన్సిపల్ రవికాంత్, వైస్ ప్రిన్సిపల్ శ్రవంతి, టీచర్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. That time we don't know anything. Even if I take my example, up to 6 years I did not go to school. I was with my mother only. But sir, madam, thanks. Kritika from IK2. Thanks. Please bless them with your claps. Ready, sir? Ready. Or this boy can't do, or this girl is like this only. Don't brand. If they are doing any mischievous things, correct them. When they do any good things, encourage them. But don't give so much of lenience. Don't be like strict in the home. In the evening, the child is getting calm and is keeping his books and acting like he studying means somewhere the father. అందరికీ కూడా ఈ సాయంత్రం మేము గ్రాడ్యుయేషన్ డేని జరుపుకుంటున్నాం. యూకేజీ పిల్లలందరూ కూడా 1వ తరగతిలోకి, 5వ తరగతి పిల్లలందరూ కూడా 6వ తరగతిలోకి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని మనము డిగ్రీ తర్వాత ఇచ్చుకున్నటువంటి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఎలా అయితే ఒక పెద్ద సమావేశంలో మనం ఇచ్చుకుంటామో అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేమంతా కూడా ఈ గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నాం. దీనిలో పాల్గొన్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు మా శ్రీ చైతన్య RFCL యాజమాన్యం తరఫున మరియు తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నల్గొండ జిల్లా నకరికల్ మండల కేంద్రంలోని రోడ్డు వెంట ఉండే చిరు వ్యాపారులు ఎండలో వారు పడుతున్న బాధను చూసి తమ BGR ఫౌండేషన్ ద్వారా గొడుగులను అందజేశారు. అనంతరం ఎంపీపీ దంపతులు మాట్లాడుతూ వేసవి కాలంలో రోజు ఎండలో పొద్దుగూకులు కష్టపడి తమ కుటుంబాలను పోషిస్తున్న చిరు వ్యాపారులకు గొడుగులను అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. ఎల్లప్పుడూ చిరు వ్యాపారులకు తమ వంతు సహాయం ఉంటుందని వారు తెలిపారు.
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని, క్రీడల వల్ల శారీరక మానసిక వికాసం పెంపొందుతుందని రాకంచెర్ల మాజీ సర్పంచ్ అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల పరిధిలోని బండవెల్కిచెర్లలో రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడపై ఆసక్తిని పెంపొందించుకున్నట్లయితే రోగాలు దరిచేరవని తెలిపారు. క్రీడల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తానని తెలిపారు. ప్రత్యేకంగా అంబేద్కర్ టీంకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా నన్ను ఇంత దూరం నాకు మీకు దగ్గర 30-40 కిలోమీటర్ల డిఫరెంట్ అయినా కూడా మీరు నా మీద చూపించే అభిమానం చాలా చాలా పెద్దది. కాబట్టి మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా నన్ను మ్యాక్సిమం తక్కువ గుర్తుపడుతుండొచ్చు. మన గత ఎస్ఐపి కాలేజ్ గ్రౌండ్లో ఒక 45 రోజుల కింద దగ్గర 9,000 మంది యూత్ మెంబర్స్కి ఉదయం 100 లీటర్లు, ప్రతిరోజు అరటి పండ్లు 100 డజన్లు దగ్గర 20 రోజులు ఇచ్చిన. అటువంటిది మన వికారాబాద్ డిస్టిక్లోనే ఎస్ఐపి కాలేజ్ గ్రౌండ్లో ఏదైతే వర్కౌట్ చేసిరో మన పిల్లలు ఎస్ఐకి కానిస్టేబుల్ క్వాలిఫై 95% అయ్యారు. ఆ దాని వల్ల చాలా పెద్ద పేరు వచ్చింది. దగ్గర 7 లక్షలతోని అది కార్యక్రమం తీసుకున్నాం. నేను ఒక్కనే కాదు, నా వెనుక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రియల్ ఎస్టేట్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ ద్వారా అందరికీ మేము వచ్చిన లాభంలో ఒక 5% 10% ఇదే ఏదైనా సమాజ సేవ కోసం ఉపయోగిస్తాం. కాబట్టి మీ అందరి దగ్గరలో కూడా సమాజానికి ఏదన్నా సేవ చేసే ఏదన్నా మాకు ఏదైనా భాగ్యం ఉన్నదంటే మీరు మాకు తెలియజేయండి. తప్పకుండా మా సహకారాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశ్నాపత్రం కాపీయింగ్ వ్యవహారంలో మైనర్తో పాటు మరో 2 అరెస్టు. వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్. రామగుండం ఎమ్మెల్యేపై మకాన్ సింగ్ ఎద్దుకు ఆరోపణలు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రశ్నలు. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పట్టాలను అందజేసిన అంతర్గాం మండల తహసీల్దార్. మిర్యాలగూడలో మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్. కిరాణా షాప్లో సిగరెట్ కోసం ఘాతుకానికి పాల్పడిన దుండగులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.